హలో, దిస్ ఇస్ డాక్టర్ పల్లవి, గైనకాలజిస్ట్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటో తెలుసా అండి? డిస్మెనోరియా. ఈ మధ్య కామన్గా ఓపీకి వచ్చే వాళ్ళు చాలామంది స్కూల్ ఏజ్ గ్రూప్ పిల్లలు ఉంటున్నారండి. 7th, 8th, 9th, 10th చదివే పిల్లలు ఉంటున్నారు. వాళ్ళు కామన్గా స్కూల్ నుంచి అలాగే స్కూల్ డ్రెస్ వేసుకొని వచ్చేస్తున్నారు. ఎక్కువ పీరియడ్ అప్పుడు పెయిన్ వచ్చేస్తుంది, అయితే ప్లే గ్రౌండ్లో కళ్ళు తిరిగి పడిపోతున్నారు, క్లాస్లో ఎక్కువ వామిటింగ్స్ అయిపోతున్నాయి అని. సో మనం ఈరోజు డిస్మెనోరియా గురించి మాట్లాడుకుందాం. డిస్మెనోరియా 2 types, ప్రైమరీ అండ్ సెకండరీ డిస్మెనోరియా. 90% ఆఫ్ ద పీపుల్కి వచ్చేది ప్రైమరీ డిస్మెనోరియా అండి. అంటే ఈ ప్రైమరీ డిస్మెనోరియాలో లోపల ఎటువంటి పెథాలజీ ఉండదు. అంటే మనకు స్కానింగ్ అంతా నార్మల్గానే ఉంటుంది. అసలు డిస్మెనోరియా ఎందుకు వస్తుంది? మన బాడీలో ప్రోస్టాగ్లాండిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల మనకి యుట్రస్ కాంట్రాక్షన్స్ ఎక్కువ అయిపోయి కడుపు నొప్పి వచ్చేసి దానివల్ల ఎక్కువ నాసో కానీ, వామిటింగ్ కానీ, డయేరియా కానీ, సింకోపల్ అటాక్స్ కానీ ఇలాంటివన్నీ వస్తున్నాయి. దానివల్లే పిల్లలకి కొంచెం ఇలా ఇబ్బందులు జరుగుతున్నాయి. దానికి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. సింటమాటిక్ ట్రీట్మెంట్ తీసేసుకుంటే చాలు.